ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్కోసారి సినిమాలు వదిలేయాలని అనిపించినా తన నరనరాల్లో సినిమా జీర్ణించుకుపోయిందని ఆయన పేర్కొన్నారు. రాజకీయ ప్రత్యర్థుల విమర్శలపై స్పందిస్తూ తనకు ఇతరుల వ్యాపారాలు, కాంట్రాక్టులు లేవని, సినిమానే తన జీవనాధారమని స్పష్టం చేశారు. బాధ్యతలను విస్మరించకుండా సినిమాలు, రాజకీయాలను బ్యాలెన్స్ చేయడం కోసం రోజుకు 16 గంటలు శ్రమిస్తున్నానని పవన్ తెలిపారు. తన నిర్మాతలు, అభిమానుల శ్రేయస్సే తనకు ముఖ్యమని ఆయన పునరుద్ఘాటించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాణి అందిస్తారు. రాణి, చెప్పండి. శ్రీజ, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఏదైతే ఉందో ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది నిన్న పోలీస్ గ్రౌండ్స్ లో అయితే యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించారని చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి అంతవరకు కూడా ఏర్పాట్లు, అలాగే ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ మళ్ళీ వింటేజ్ లుక్ లో కనిపించబోతున్నారని హర్షం వ్యక్తం చేసినప్పటికీ కూడా ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రతిపక్ష నేతలు పదే పదే ఆయన సినిమా రంగంలో పనిచేస్తున్న దానిపైన ఆయన పైన విమర్శలు గుప్పిస్తున్నారని చెప్పుకోవాలి. ప్రతిసారి కూడా రాజకీయాలు అలాగే ఇటు సినిమా రంగాన్ని ముడిపెడుతూ ఆయన పైన విమర్శలు గుప్పించడం అనేది పవన్ కళ్యాణ్ తీవ్రంగా పరిగణలోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే సినిమా అనేది తనకి అన్నం పెట్టిన ఒక తల్లి లాంటిదని, ఈ రోజు ప్రతి ఒక్కరు తనను అభిమానిస్తున్నారంటే ఖచ్చితంగా అది సినిమా వల్లే అని, సినిమా ఉంది కాబట్టి నేను ఇంతమందికి తెలియగలిగాను, నా వ్యక్తిత్వం తెలుసుకోగలిగారు, సినిమాలోకి నేను వచ్చిన తర్వాతే నేను అనేవాడిని పవన్ కళ్యాణ్ గా ఒక జనసేనానిగా మీ ముందు నిలబడ్డాను. కానీ ప్రతిపక్షాలు ఏవైతే ఇప్పుడు విమర్శలు చేస్తున్నాయో దాన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. దాదాపుగా అటు సినిమా రంగాన్ని, ఇటు నేను ప్రజలకి సేవ అందించడానికి ఏదైతే మార్గం ఎంచుకున్నానో రాజకీయ రంగాన్ని, నేను డిప్యూటీ సీఎం గా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజల్ని చూసుకుంటున్నాను. వాళ్ళకి కావాల్సిన అవసరాలు కావచ్చు, వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ కావచ్చు, నేను క్లియర్ చేస్తున్నాను. 16 గంటల నుంచి 18 గంటల వరకు కూడా నేను రోజులో పని చేస్తున్నాను. నాకు కనీసం ఒక రోజు నిద్ర కూడా సరిగా ఉండదు. కానీ ప్రజల శ్రేయస్సే తనకి ముఖ్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు అనే అంశం పైన ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది. ప్రతిపక్షాలు ఎవరైతే పదే పదే ఆయన్ని ముళ్ళుతో గుచ్చినట్లుగా పదే పదే విమర్శలు గుప్పిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ధీటుగా సమాధానం చెప్పినట్లుగా కూడా ఈ వ్యాఖ్యలు తెలుస్తున్నాయి. అదేవిధంగా సినిమా అంటే చిరంజీవి, సినిమా అంటే గుర్తొచ్చేదే మా అన్న చిరంజీవి, నాకు ఆయనే ఒక మార్గదర్శకం అని కూడా ఆయన చెప్తూ వచ్చారు. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ ను అభినందించిన అన్నయ్యకి కూడా ధన్యవాదాలు చెప్పారు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు అయితే ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటున్నాయని చెప్పుకోవాలి. కానీ దయచేసి సినిమా రంగాన్ని అలాగే రాజకీయ రంగాన్ని ముడిపెట్టి చూడొద్దు. నేను కేవలం నా ప్రజలకి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాను, కేవలం కొంత సమయాన్ని మాత్రమే సినిమాకి కేటాయిస్తున్నాను. కానీ సినిమా ప్రొడ్యూసర్స్ కావచ్చు, అలాగే ఒక సినిమా ముందుకు వస్తుందంటే దాంతో వేలాది మంది టెక్నీషియన్స్ ఉంటారు. రైట్ వాళ్ళందరూ బతుకు తెరువు కోసం నేను ముందుకు వస్తున్నాను అని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. శ్రీజ, రైట్ థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రాణి.